జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నా నమస్కారం అండి. ఈరోజు ఉదయం వాట్సాప్లో నాకు ఒక వ్యక్తి ఒక వీడియో పంపించాడు. ఆ వీడియో చూసిన తర్వాత వెంటనే ఆ వీడియోలో మాట్లాడుతున్న విధవకి నేను ఫోన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ విధవ ఫోన్ నంబర్ నాకు ఆల్రెడీ ఉంది. వాడికి నేను దాదాపు 4 సార్లు ఫోన్ చేశాను. ఆ ఫోన్ చేసిన స్క్రీన్ షాట్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతాను చూడండి. 4 సార్లు ఫోన్ చేసినా కూడా ఒక్కసారి కూడా నా ఫోన్ని వాళ్ళు లిఫ్ట్ చేయలేదు. ఎందుకంటే గతంలో కూడా వాడికి నేను ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. మనుధర్మ శాస్త్రం గురించి వాడితోని మాట్లాడడం జరిగింది. దాని మీద ప్రశ్నలు వేయడం జరిగింది. వాడు ఆ రోజే దడుచుకొని వెంటనే నా ఫోన్ కాల్ కట్ చేయడం జరిగింది. ఆ ఫోన్ కాల్ రికార్డ్‌ని నేను వీడియో రూపంలో తీసి నా యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టాను. ఆ యూట్యూబ్ లింక్‌ను ఇప్పుడు ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో కూడా పెడతాను. ఒకసారి ఆ వీడియో చూడండి. ఆ విధవ పేరే జయరాజ్. వీడి పేరుకు ముందు ప్రజాకవి అని ఉంటది. వీడేం కవో నాకు అర్థం కాదు కానీ పరమ బోకు నా కొడుకు ఈడు. ఎవడిచ్చిండో ఈ ప్రజాకవి, లేకుంటే వీడే పిచ్చి నా కొడుకు, వీడే సొంతంగా పెట్టుకుని ఉండొచ్చు ఆ పేరు. ఎందుకంటే ఒక కవి కానీ, ఒక జ్ఞానం ఉన్నవాడు కానీ ఎవరు ఫోన్ చేసినా కూడా ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతారు. ఇప్పుడు నేనున్నా అంబేద్కర్ గురించి నేను ఎన్నో విషయాలు మాట్లాడుతుంటాను. నా నంబర్ నేను ఓపెన్గా పెట్టా, ఎవడైనా సరే ఫోన్ చేయండి అని చెప్పేసి. నాకు ఫోన్ చేస్తే అర్ధరాత్రి 3 గంటలకు కూడా నేను, తెల్లవారుజామున 4 గంటలకు కూడా నేను ఫోన్ లేపిన సందర్భాలు ఉన్నాయి, మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే మనం మాట్లాడుతున్న ప్రతి మాటకు ఎదుటివాడు విన్న తర్వాత మనకు ప్రశ్న అడిగితే సమాధానం చెప్పగలిగే దమ్ము, ధైర్యం మనకు ఉంది కాబట్టి పబ్లిక్గా మన ఫోన్ నంబర్ ఇస్తున్నాం, మాట్లాడండి అని చెప్తున్నాం మనతోని. అఫ్ కోర్స్ మన ధాటికి అంబేద్కరిస్టులు, అంబేద్కర్ వాదులు భయపడి మన జోలికి రావట్లేదు. కనీసము మనకు ఫోన్ చేసి ప్రశ్నించే ధైర్యం కూడా చేయలేకపోతున్నారు. ఎందుకు అంటే ఒకవేళ వాళ్ళు గనక మనకు ఫోన్ చేసి ప్రశ్నిస్తే అంబేద్కర్ జీవిత చరిత్ర మొత్తము బట్టబయలు చేసేసి అంబేద్కర్ని నడి రోడ్డు మీద నిలబెట్టే దమ్ము, ధైర్యం మనకు ఉంది కాబట్టి వాళ్ళు మనకు ఫోన్ చేయాలన్నా కూడా భయపడుతున్నారు వాళ్ళు. వీడు ప్రజాకవి అట. ఎవడ్రా నీకు ప్రజాకవి అని ఇచ్చింది బిరుదు? అరే గాడిద, ఈ వీడియోలో నీకు నన్ను కొన్ని ప్రశ్నలు వేస్తా. ఆ ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్పాలి. సిగ్గు, బుద్ధి, జ్ఞానం, చీము, రక్తం నీకేమైనా ఉంటే కింద బార్లో ఆల్రెడీ నా నంబర్ నీకు తెలుసు, అయినా కూడా లోగో పైన లోగో ఉందా, ఆ లోగోలో నా ఫోటో ఉంది, నా ఫోన్ నంబర్ ఉంది. కింద బార్లో చివర రైట్ సైడ్ చివర నా నంబర్ ఉంది. ఫోన్ చేయరా గాడిద. ఇక మనం సబ్జెక్ట్లోకి వద్దాం. ఇప్పుడు మీకు నేను ఒక వీడియో చూపిస్తాను, చూడండి. మీరు హిందువులా? మీరు హిందువులా? మీరు ముస్లింలా? మీరు ముస్లింలా? మీరు క్రిస్టియన్లా? మీరు క్రిస్టియన్లా? హూ ఆర్ యు? హూ ఆర్ యు? హూ ఆర్ యు? థ్యాంక్ యూ. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. We are Indians. We are Indians. We are Indians. వీడియో చూసారుగా. వీడి పేరు జయరాజ్, ప్రజాకవి అంట వీడు. ఈ వీడియో చూడగానే ఈ గాడిదకి నేను 4 సార్లు ఫోన్ చేయడం జరిగింది. ఒక్కసారి స్క్రీన్ మీద నేను కాల్ చేసిన స్క్రీన్ షాట్ పెట్టాను చూడండి. ఉదయం 9:16, 9:18, 9:27 మరియు 10:19 దాదాపు 4 సార్లు వీడికి నేను ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసింది హమారా ప్రసాద్ అని చెప్పి మీకు అర్థమైపోయింది. ఫోన్ లిఫ్ట్ చేయడమే బంద్ చేసింది వీడు. ఈ అడ్డగాడిద ఫోన్ నంబర్ నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను. వాడికి ఫోన్ చేసి, అరే గాడిద, అన్ని మాటలు మాట్లాడిన వీడియోలో దాన్ని మాట్లాడడానికి హమారా ప్రసాద్ నీకు ఫోన్ చేస్తే ఫోన్ ఎందుకు లేపట్లేదురా అని చెప్పేసి వాడిని ప్రశ్నించండి. వానికి అసలు వీడికి భారతీయత
అంటే అర్థం తెలుసా? వీడియోలో పిల్లలతో నువ్వు హిందువా అంటే పిల్లలు కాదు అంటున్నారు. ముస్లింవా అంటే అక్కడున్న పిల్లలు కాదు అంటున్నారు. నువ్వు కేవలం భారతీయుడివి అని చెప్పేసి ఆ పిల్లలను హిందుత్వం మీద ఒక ద్వేషాన్ని పెంచుతున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ పిల్లలు తెలిసి తెలియని జ్ఞానంతో వీడు చెబుతున్న మాటలు నమ్మి వాళ్ళు ఎస్ మేము హిందువులం కాదు మేము భారతీయులని అని చెప్తున్నప్పుడు వీడికి సంతోషం ముఖంలో వెలిగిపోతుంది వీడికి. నిజంగా చెప్పాలంటే వినడానికి ఇది లౌకికవాదం లాగా అనిపించవచ్చు, కానీ దీని వెనుక ఉన్న వీడి విష పూరిత భావజాలాన్ని తెలుసుకోవాలి మనం. భారతీయత అనే వృక్షానికి హిందుత్వం అనేది వేరు లాంటిది. వేర్లను నరికేసిన చెట్టు నిలబడుతుందా? వీడికి ఆ మాత్రం కూడా బుర్ర లేదా? భారతీయత అంటేనే హిందుత్వం రా గాడిద. హిందూ గుర్తింపును చెరిపేసి భారతీయతను నిలబెడతాం అనడం ఎంత మూర్ఖత్వం రా. ఈరోజు మనం ఈ మేధావి ముసుగులో ఉన్న వీడి ద్వంద్వ నీతిని వాడి హిందూ వ్యతిరేక ఎజెండాను ఆధారాలతో తెలుసుకుందాం. హిందూ అంటే ఎవరు? మిస్టర్ జయరాజ్, నువ్వు పిల్లలతో హిందూ కాదు మేము హిందువులం కాదు అనిపిస్తున్నావు కదా. అసలు హిందూ అనే పదానికి అర్థం నీకు తెలుసా? హిమాలయాల నుండి హిందూ సరోవరం వరకు విస్తరించి ఉన్న ఈ భూభాగాన్ని మొత్తాన్ని హిందూ దేశం అని పిలిచేవారన్న విషయం నీకు తెలుసా? ఈ భూభాగంలో నివసించే ప్రతి ఒక్కరూ సాంస్కృతికంగా హిందువులే. ఇది చారిత్రక సత్యం. సుప్రీంకోర్టు కూడా హిందుత్వం అనేది ఒక మతం కాదు, అదొక జీవన విధానం అని స్పష్టం చేసింది. రాజ్యాంగం ప్రకారం సిక్కులు, జైనులు, బౌద్ధులు అందరూ హిందూ చట్టం కిందకే వస్తారు అని రాజ్యాంగం చెప్తుందిరా. హిందూ ధర్మం అంటే సహనం. అందుకే మీరు ఈ దేశంలో ఉండి ఇక్కడి తిండి తింటూ ఇక్కడి సంస్కృతిని విమర్శిస్తూ కూడా క్షేమంగా ఉన్నారు అంటే అది హిందువుల యొక్క గొప్పతనం, హిందువుల యొక్క మంచితనం. నాకొకటి తెలియక అడుగుతున్నాను రా జయరాజ్, నువ్వు చెప్పే లౌకికవాదం కేవలం హిందువులకేనా? అరే గాడిద జయరాజ్గా, నీ లిబరలిజం మరియు సెక్యులరిజం కేవలం హిందువుల దగ్గర పనిచేస్తాయా? అదే ధైర్యం ఇతర మతాల దగ్గర చూపగలవా? కాశ్మీరీ పండితుల ఊచకోత జరిగినప్పుడు అప్పుడు ఏమైందిరా నీ కవిత్వం? పేదరికాన్ని ఆసరగా చేసుకుని జరుగుతున్న మత మార్పిడుల మీద ఏ రోజన్నా నీ గలం వెత్తావారను? ఇతర మతాల్లోని మహిళలకు జరుగుతున్న అన్యాయం మీద, మతపరమైన అన్యాయం మీద, మతపరమైన వివక్ష మీద ఏ రోజైనా నువ్వు విమర్శించావారా? కేవలం హిందువులను విమర్శిస్తేనే మేధావి అనిపించుకుంటారా? కేవలం హిందువులను విమర్శిస్తేనే మేధావి అనిపించుకుంటాం అనే భ్రమలో నీలాంటి గాడిదలు ఉన్నారు. కానీ ఈ దేశ ప్రజలు ఇప్పుడు మేల్కొంటున్నారు. అరే జయరాజ్, నీకో సవాల్ రా. నీకు మదర్సాకు వెళ్ళగలవా? జయరాజ్ మరియు వీడి లాంటి ఆలోచన ఉన్న వారికి నేను ఒక చిన్న సవాల్ విసురుతున్నా. మీరు హిందువులు చదువుకునే స్కూల్లోకి వెళ్ళి నువ్వు హిందువి కాదు భారతీయుడివి అని వాళ్ళతో అనిపించారు కదా. ఇదే ధైర్యంతో ఏదైనా ఒక ముస్లిం మదర్సాలోకి వెళ్ళి అక్కడ ముస్లిం పిల్లల ముందు నిలబడి ఇలా అడగగలరా? మీరు ముస్లింలా కాదు భారతీయులు అని చెప్పండి అని అడిగే దమ్ము మీకుందా? మీకు రాజ్యాంగం ముఖ్యమా, ఖురాన్ ముఖ్యమా అని అక్కడ అడిగే డిక్కీలో దమ్ముందారా మీకు? మీకు భారతీయ
చట్టాలు ముఖ్యమా, షరియా చట్టాలు ముఖ్యమా అని ప్రశ్నించే దమ్ముందరా మీకు? అక్కడ మీకు వచ్చే సమాధానం ఏంటో తెలుసా? మాకు రాజ్యాంగం కంటే ఖురానే గొప్పది, ఖురానే మిన్నా, భారత చట్టాల కంటే షరియా చట్టాలే మాకు ప్రాధాన్యత అని మీ ముఖం మీదనే చెప్తారు వాళ్ళు. ఒకవేళ గనక మీరు అక్కడ మా హిందువుల స్కూళ్ళల్లో అతిగా ప్రవర్తించినట్లు అక్కడ మీరు అతిగా ప్రవర్తిస్తే మీరు క్షేమంగా తిరిగి రాగలరారా? మిమ్మల్ని తన్ని తరిమేస్తారా వాళ్ళు? అక్కడ మాత్రం నోరులేవదే మీకు, అక్కడ మాత్రం రాజ్యాంగం గుర్తురాదే మీకు, అక్కడ మాత్రం వివక్షలు గుర్తురావే మీకు, అక్కడ మాత్రం చట్టాలు మాత్రం గుర్తురావు కదరా మీకు? అమాయకులైన హిందువుల దగ్గరనే మీ నాటకాలు. హిందువులు శాంతి కాముకులు, పిచ్చినా కొడుకులు, వాళ్ళని ఏమన్నా నడుస్తుంది. ఇదేనారా మీ రాజ్యాంగ రక్షణ? ఇదేనా మీ మేధావితనం? అరే జయరాజ్, నీలాంటి బోకునా కొడుకులు అందరు కూడా చెప్తున్నాను ఏంటంటే ఈ వీడియో ద్వారా మీ ద్వంద్వ వైఖరిని ఆపండి. హిందుత్వం అంటే మతం కాదు, ఈ దేశపు చరిత్ర, ఈ దేశపు వారసత్వం. హిందుత్వాన్ని వీడనాడితే భారతీయత లేదురా. మీరు కేవలం హిందువుల మీద విషం చిమ్మడం ద్వారా మీ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. కానీ గుర్తుంచుకోండి, దేశం ఇప్పుడే మేల్కొంటుంది. ఎవడు స్వదేశీయుడో, ఎవడు విదేశీ ఎజెండాతో పనిచేస్తున్నాడో ప్రజలు గమనిస్తున్నారు. మీ కవిత్వం దేశాన్ని ఐక్యం చేసేలా ఉండాలి, కానీ ప్రజల మధ్య, పిల్లల మనస్సుల్లో విషం నింపేలా ఉండకూడదు. జాగ్రత్త బిడ్డ. నాలాంటి వాళ్ళు ఇప్పుడు చాలా మంది వచ్చారు ప్రశ్నించడానికి. ఇంతకుముందు మీ కథలు నడిచినాయి కానీ ఇప్పుడు నడవవు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడి నంబర్ నేను స్క్రీన్ మీద పెట్టాను. ఈ నా కొడుకుకు ఫోన్ చేసి ఇప్పుడు ఏవైతే నేను ప్రశ్న అడిగానో మీ అందరూ అడగండి. ఇలాంటి దొంగన కొడుకులను మనం ఎప్పటికప్పుడు ప్రశ్నించకపోతే నష్టపోయేది హిందూ సమాజమే. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.